ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలుగువారి సంస్కృతిలో సంక్రాంతి పండుగకి ఉన్న విశిష్టత మనకు తెలిసిందే. ఈ 3 రోజులు జరిగే ఈ పండుగలో కనుమ పండుగకి ప్రత్యేకంగా రైతులకి ఉద్దేశించిన పండుగగా చెప్తూ ఉంటారు. ఆ రోజు మొత్తం అంతా కూడా పశు సంపద ఏవైతే ఉందో వాటిలన్నింటినీ కూడా శుభ్రపరిచి ఆ బొట్లు పెట్టి వాటిని అలంకరించి ప్రత్యేకంగా వీటిని పూజిస్తూ ఉంటారు. మనం ప్రధానంగా చూసుకోవచ్చు, మనం ఏలేశ్వరం మండలం లింగంపత్తిలోని నాడీపతి గోశాల దగ్గరికి వచ్చాం. ఇక్కడ చూస్తే కనుక ఏ మూల చూసినా సరే వేలాది గోవులు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో కొత్తగా ఇప్పుడు ఒక ట్రెండ్ ఒకటి కనిపిస్తూ ఉంది మనకి. మినియేచర్ కౌస్ అని, మైక్రో కౌస్ అని, నానో కౌస్ అని మొత్తం కూడా 20 ఏళ్ళుగా ఈ నాడీపతి గోశాలలో ఈ సూక్ష్మ గోవులను ఇక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మనతో పాటు ఉన్నారు ప్రాచీన వైద్య నిపుణులు, అలాగే సూక్ష్మ గోవు సృష్టికర్త డాక్టర్ పి కృష్ణరాజు గారు. సార్, కృష్ణరాజు గారు నమస్తే అండి. చెప్పండి, ఏంటి ఈ కనుమ పండుగ విశిష్టత? మనం మొత్తం అంతా ఈ పల్లెటూళ్ళన్నీ చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ఆవులకి స్నానాలు చేయించడం కానీ, బొట్లు పెట్టడం కానీ, పూజలు చేయడం కనపడలేదు. కానీ మీ దగ్గర మాత్రం చాలా ఇన్ని ఆవులు చూస్తుంటే కనువిందు చేస్తూ ఉన్నాయి. అసలు ఏంటండి కనుమ పండుగ విశిష్టత, రైతులకి గోవుకి ఉన్న సంబంధం? ముందుగా మన ప్రేక్షకులందరికీ మీకు కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. కనుమ పండుగ అనగానే ఫస్ట్ మనకి మన భారతీయులకి మనతో పాటుగా మన యానిమల్స్ గుర్తుకొస్తాయండి. అంటే ఈరోజు ప్రధానంగా యానిమల్స్ని స్నానం చేయించటం, బొట్లు పెట్టించడం, వాళ్ళకి రోజువారీ కంటే మంచిగా ఆహారం పెట్టడం అనే సనాతన ధర్మం అంది. అసలు ఈరోజు ఎలాంటి జర్నీ కూడా చేయకూడదు అని అన్నారు, ఎక్కడికి వెళ్ళకూడదు. ఎందుకంటే పూర్వకాలంలో మనకి ప్రయాణాలు ఎందుకంటే అప్పుడు ఈ ప్రయాణం అంతా కూడా ఈ జంతువులతోటే ఉండేవి. అంటే ఎడ్ల బండితోటే మనం ప్రయాణం సాగించేవారు. ఈ రోజు కనుమ కదా, ఈ జంతువులకి, ఈ ఎద్దులు ఆవులని మనం పండగ కాబట్టి వాటికి రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు జర్నీ చేయకూడదని అన్నారు. ఈరోజు వీటికి స్థానం ఆచరించడం, మంచి ఆహారం పెట్టడం, అలాగే మన గ్రామాల్లో ఉన్న నంది బొమ్మల్ని శుభ్రం చేయటం, పెయింట్ వేసుకుంటాం అనే సనాతన ధర్మం అంది. ఈ రోజుల్లో ఎవరికి గోసంపద లేదు. అందుకని ఈ అనాది నుంచి వచ్చే ఈ ఆచార వ్యవహారాలన్నీ కూడా మరుగున పడిపోయినాయని చెప్పవచ్చు. సార్, డాక్టర్ గారు ఒకటి చెప్పండి. మనం ఈ కనుమ పండుగ అనేటప్పటికీ ప్రతి ఇంటి ముందు కూడా ఆవుల్ని శుభ్రపరచడం, అలాగే పూజించడం కనబడుతూ ఉంది. ఇప్పుడు చూస్తుంటే కనుక ఏ ఇంట్లోనే ఆవు లేదు, కానీ నంది బొమ్మకు మాత్రం ఎక్కడో దండేసి మాత్రం అక్కడక్కడ కనిపిస్తుంది. అసలు ఈ నంది బొమ్మను పెట్టుకునే సంస్కృతి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకంటే చూడండి, మనకి పూర్వకాలంలో మనుషులకి ఎంత ప్రయారిటీ ఇచ్చేవారో ఆవుకు కూడా అంత ప్రయారిటీ ఇచ్చేవారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రెగ్నెంట్ స్త్రీ ఉందనుకోండి, మన ప్రెగ్నెంట్ స్త్రీ అయినప్పుడు ఇంట్లో అందమైన పిల్లల ఫోటోలు పెట్టుకుంటాం. అదే సనాతన ధర్మంలో మనకి గ్రామాల్లో అందమైన నంది బొమ్మను పెట్టడం వల్ల అంట ఈ ప్రెగ్నెంట్ ఆవులు మేతకి అటు ఇటు వెళ్ళినప్పుడు అందమైన ఆ నందిని ఊహించుకుని, ఆ నందిని చూసి అలాంటి నందులు పుడతాయని మన గ్రామంలో ఉద్దేశంతో నంది బొమ్మను పెట్టేవారండి. అలాంటి సనాతన ధర్మం అండి. అంటే పూర్వం ఆబోతులు కూడా ఉండి పల్లెల్లో, ఇప్పుడు ఆబోతులు కూడా సంస్కృతి మనకు కనపడలేదు, ఎక్కడో తప్ప. అవునండి. అసలు ఎందుకు ఇది అంతరించిపోయిందంటారు? అసలు మరి ఊళ్ళో ఉన్న గోవులు మరి ప్రెగ్నెంట్ అవ్వాలంటే, అలాగే మళ్ళీ ఆ శివుడికున్నా లేకపోతే పిల్లలు పుట్టాలు మళ్ళీ పాలు ఇవ్వాలంటే అసలు ఆబోతే లేకుండా పోయింది. ఏం జరుగుతుంది? మనకి ప్రతి గ్రామంలో గోసంపద బాగుండాలి. గోసంపద ఎక్కువ ఎవరికైతే ఉందో వాళ్ళే ధనవంతులండి. పూర్వకాలంలో ఏ గ్రామంలో గోసంపద ఎక్కువగా ఉందో ఆ గ్రామం సస్యశ్యామలంగా ఉండేది, ఆహారం పంటలు బాగా పండేవి అనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోని ఎవరో ఒకళ్ళు ఒక ఆంబోతిని ఒక అచ్చోసి దానికి ఒక పెళ్లి చేసి వదిలేవారు. అది ఆ గ్రామం కాకుండా దానికి ఉన్న రేడియస్లో కొంత దూరంలో వరకు అది ఎక్కడ ఆవు హీట్కి వచ్చినా అది వెళ్ళి స్మెల్ ద్వారా దాన్ని చేసి మళ్ళీ వచ్చేది, మళ్ళీ బిడ్డ పుట్టగానే మళ్ళీ వెళ్ళి చూసేది. ఇది మనకి 90s వరకు కూడా ఈ సనాతన ధర్మం బాగా మనకు ఉంది. అందుకే చూడండి, మనకి ప్రపంచంలో ఎక్కడా లేని గోసంపద మన భారతదేశంలోనే ఉంది. అలాంటి ఈ మంచి మంచి నందులు ఉండేవి. అసలు క్రాస్ బ్రీడ్ అనేదే మనకు లేదు. కానీ ఏంటంటే విదేశీ కల్చర్ వచ్చాక మన జాతుల్ని మనం తగ్గించాలనే ఉద్దేశంతో హెచ్ఎఫ్, జెర్సీ, సెమల్ని ఇంట్రడ్యూస్ చేసి మన దేశీ సంతతిని మనం నాశనం చేసుకున్నాం. ఇప్పుడు ఆంబోతులు అనేది లేకుండా పోయిందండి మన భారతదేశంలో.
ఆంబోతులు ఉన్నంతసేపు కూడా క్రాస్ బ్రీడ్ అనేది లేదు మనకి. ఒరిజినల్ బ్రీడ్లు ఉండేవి మనకి. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చి ఒంగోలు, గుజరాత్కి వచ్చి గిరి, ఏ రాష్ట్రంలో ఆ బ్రీడ్ నేటివ్ బ్రీడ్ అనేది చక్కగా డెవలప్ అయ్యేది. ఎప్పుడైతే ఆంబోతులను తీసామో మనకు అన్నీ కూడా సంకర జాతులు అనేది అవ్వకపోవడం జరిగింది. ఒకప్పుడు మనం చూసుకుంటే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒంగోలు అనేవారు, పొంగనూరు అనేవారు, అలాగే ఇది దేవరకొండ అనేవారు. ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఇంకా మినియేచర్ అంటున్నారు, మైక్రో మినియేచర్ అంటున్నారు. అసలు ఈ జాతి ఎలాగా ఇక్కడ వృద్ధి చెందుతూ ఉంది? ఇక్కడ ఈ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా వాటి వాతావరణ పరిస్థితిని బట్టి ఒక్కొక్క జాతి ఉండేదండి. మనకి స్టార్టింగ్లో పూర్వకాలంలో 302 రకాల జాతులు ఉండేవి. ఈ 302 రకాల జాతులు పోగా ఓన్లీ ఇప్పుడు 32 జాతులు మాత్రమే మిగిలేవి. ఇప్పుడు ఏంటి అంటే ఆవుకి రక్షణ లేకుండా పోయింది. పెద్ద ఆవుల్ని పోషించే స్తోమత ఎవరికి లేదు. ఎందుకంటే మ్యాన్ పవర్ లేదు, ప్లేస్ లేదు, వీటికి ఫీడ్ కూడా దొరకడం చాలా కష్టమైంది, కనుమరుగైంది. అందుకే ఇవన్నీ కూడా బీ ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాయి. ఆవుల్ని వధించడం అనేది జరుగుతుంది. ఎంతమంది మొర పెట్టుకున్నా కానీ ఈ ఆవులకి రక్షణ అనేది లేదు. ఒకప్పుడు ప్రపంచ దేశాల్లో గోసంపత్తి, గోవుని పూజించే దేశం స్పిరిచువల్గా ఉంది భారతదేశం మాత్రమే. ఇప్పుడు అలాంటి భారతదేశం కాస్త ఇప్పుడు అత్యధికంగా ఎక్కువ బీఫ్ సప్లై చేసే దేశం అయ్యింది మనది. రోజుకి 7,50,000 ఆవులు వెదకు గురవుతున్నాయి. ఇలా జరుగుతూ ఉంటే కొంతకాలానికి నెక్స్ట్ జనరేషన్కి మన ఆవు అనేది ఎక్కడ కనిపించదు, యూట్యూబ్లో తప్ప. మరి ఆవుకి ఆ పరిస్థితి రాకూడదని ఆవుని మనం చిన్న సైజ్ చేయడం జరిగిందండి. అంటే పొంగనూరు తీసుకున్నాం, పొంగనూరే కాదు ఇంకా ఇతర పొట్టి సంతతులను తీసుకుని వాటి నుంచి సైజ్ తగ్గించుకుంటూ, అంటే పొంగనూరు అనేది 3 అడుగులు దాటి ఉంటుంది, ఇది 2.5 లోపు ఉండే విధంగా దీనికి మీనేచర్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది మనం తయారు చేసిన బ్రీడ్. ఈ మీనేచర్ నుంచి 2 అడుగుల లోపు ఉండేదాన్ని మైక్రో అనే జాతి డెవలప్ చేయడం జరిగింది. ఈ మైక్రో నుంచి ఇంకా చిన్న జాతి అడుగు ఎత్తు ఉండే విధంగా దాన్ని నాడీపతి నానో అని ఈ 3 రకాల జాతులను తయారు చేయబడింది. ఇది ఎందుకు వైరల్ అయ్యిందంటే గోవు అంతరించిపోయే దశలో మనం ఈ చిన్న ఆవుల్ని తయారు చేయటం వల్ల ఇప్పుడు అందరికీ ఎంతో ఊరటగా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎకరం నేలలో పండించే పంటలని డాబా మీద పండించుకుంటున్నాం. పెద్ద పెద్ద చెట్లు ఉండేవి, అవి కాస్త చిన్న చెట్లు అయిపోయినాయి. అలాగే పెద్ద పెద్ద చేపల చెరువులో ఉండే చేపలను కాస్త చిన్న చిన్న ట్యాంకుల్లో పండించుకుంటున్నాం. అయితే ఆవుకి చిన్న సైజ్ చేస్తే తప్పు ఏమొచ్చింది? మన అవసరాలు తగ్గట్టుగా ఇప్పుడు అంతా కూడా అపార్ట్మెంట్ కల్చరు, పల్లెలే పట్టణాలు అయిపోయి ఇలాంటి తరుణంలో ఆవులను పెంచడం, పెద్ద ఆవులను పెంచడం చాలా కష్టం. అందుకని ఈ ఆవులను చిన్న సైజ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళకున్న స్పేస్లో తక్కువ వ్యయంతో, తక్కువ ఖర్చుతో, తక్కువ ఫీడ్తో మన ఆవులను పెంచుకుంటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు భారతదేశంలో అత్యంత ధనికులు, ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్గా మన ప్రధానమంత్రే తీసుకున్నారు మన దగ్గర. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు, ఇంకా రిలయన్స్ అంబానీ, ప్రతి సీఎం కూడా మన దగ్గర నుంచి పట్టుకెళ్ళినాయి. అంటే ఈ ఆవుకి ఎంతో ఆదరణ పెరిగిందని చెప్పవచ్చు. అంటే ప్రధానంగా ఒక విమర్శ కూడా ఉందండి, ఇది ప్రకృతి విరుద్ధంగా జరుగుతుందన్న విమర్శలు. అంటే మీరేమంటారు దాన్ని? ప్రకృతి విరుద్ధం ఏంటంటే మన ఏమన్నా మెషిన్స్ ఇచ్చి వీటికి ఏమైనా ఇంజక్షన్స్ ఇచ్చి వీటిని ఏమైనా ల్యాబ్లో చేసి కొత్త జీవిని మళ్ళీ సృష్టించేది ప్రకృతి విరుద్ధం. సహజసిద్ధంగా ఆవు నుంచి ఆవుకు పుట్టించింది, ఇది ప్రకృతి విరుద్ధం ఎలా అవుద్ది? ప్రకృతి సహజసిద్ధంగా ఇక్కడ ఒక ఏరియా ఉంది, ఇది నాడీపతి విలేజ్. ఈ విలేజ్లో ఒక బ్రీడ్ డెవలప్ అయింది. ఈ కొండ ప్రాంతం కాబట్టి వీటిని పొట్టిగా తగ్గించే విధంగా న్యాచురల్గా మ్యూటేషన్ చేయడం జరిగింది. అవగాహన లేని వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ అనుకుంటారు అది. ఇది ప్రకృతి విరుద్ధం కాదండి, ప్రకృతి సహజసిద్ధంగా పుట్టిన బ్రీడ్ ఇది. ప్రధానంగా మనకి ఒకప్పుడు ఒంగోలు అనేటప్పటికి ఏ హైట్లో ఉండేది, ఇప్పుడు మీరు చెప్తున్న ఈ మైక్రో మినియేచర్, ఈ నానో కౌస్, వీటి సైజు ఎంతకు ఉందండి? ఇప్పుడు మీకు ఒంగోలు ఏదైనా 5 అడుగుల నుంచి 6 అడుగుల మధ్యలో ఉంటుంది. ఇవి మీకు 2.5 లోపు అన్నీ, 2.5 లోపు మీనేచరు, 2 అడుగుల లోపు మైక్రో మీనేచరు, 1 అడుగు ఎత్తు లోపు ఉండేవి నాడీపతి నానో. ఇప్పుడు మేము చూస్తున్నాం ఇక్కడ అన్నీ కూడా మనం చూసుకుంటే దూడల్లాగా ఉన్నాయి. ఇందులో ప్రెగ్నెంట్ ఏమన్నా ఉన్నాయా? ఇది దూడలు కాదండి, ఒకటి మరి ఏమన్నా చూపించే. ఇది దూడలు కాదండి, దూడల్లా కనిపించచ్చు. ఇది 5 ఇయర్స్, ఇది 25 ఇంచ్ హైట్. ఇది ప్రెగ్నెంట్ కావు. ఇది చూడండి, ఇది ప్రెగ్నెంట్ కావు, ఇది ప్రెగ్నెంట్ కావు. ఈ 2 బ్రీడింగ్ బుల్స్. ఇది నానో నాడీపతి 1 ఫీట్ లోపు. అంటే ఎన్నాళ్ళు అయిందండి పుట్టింది? ఇది పుట్టి 10 నెలలు అవుతుందండి. ఇదిగోండి, ఇది ప్రెగ్నెంట్ కావు. ఇది చూడండి, ఇది 2 అడుగుల లోపు ఉంది. ఇది ప్రెగ్నెంట్ కావు. ఇది ఆల్రెడీ సెకండ్ లాక్టేషన్. ఇది ప్రెగ్నెంట్ కావు. ఇవన్నీ ప్రెగ్నెంట్ కౌస్ అండి, దూడలు కాదు. ఏదో కొద్దిగా దూడలు ఉన్నా కానీ ఇక్కడ మదర్స్, ఫాదర్స్, బేబీస్ కూడా ఉండటం జరిగింది. ఉండరు. మీరు ఇక్కడ ఈ నాడీపతి గోశాల స్థాపించిన దగ్గర నుంచి ఎన్ని జనరేషన్లు వచ్చి ఉంటుంది? ఈ స్టేజ్కి ఈ ఆవుల్ని
ఉత్పత్తి చేసేటప్పటికి ఎన్ని సంవత్సరాల టైం పట్టిందంటారు? మొత్తం మనకి 9 జనరేషన్ చేయడం జరిగింది. 9 జనరేషన్ అంటే అండి, ఇది యాక్చువల్గా మామూలు ఆవుకి దీనికి వేరియేషన్ చెప్పాలంటే, మన మామూలు ఆవు మెచ్యూరిటీ ఈవెన్ పొంగునూరు కూడా 3 సంవత్సరాలు పడుతుంది. ఇది మెచ్యూరిటీ 1 year 2 months నుంచి 1 year 6 monthsలో మెచ్యూరిటీ అవుతుంది. మీకు 1 year మ్యాక్సిమం 4 monthsకి ఇది రెడీ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది 9వ జనరేషన్ చేయడం జరిగింది. స్టార్టింగ్ 5 అడుగుల నుంచి తప్పతపాలుగా సైజ్ తగ్గించుకుంటూ ఇప్పుడు 1 feet వరకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇది దూడ అంటారా? దూడ అయితే ఎన్ని రోజుల దూడ ఇది? అది కాఫ్ అండి, ఇది 6 months కాఫ్. సార్ డాక్టర్ గారు ఒకటి చెప్పండి, అయితే మొత్తం మీద ఆవు సైజుని తగ్గించారు, కానీ మామూలు దేశవాళీ ఆవులతో పోల్చుకుంటే రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంది, ఫుల్ కమర్షియల్గా ఉంటారు ఇక్కడ డాక్టర్ గారు ఆవులు నమ్మడంలో అని చెప్తారు. దీన్నే ఉంటారు మీరు? కమర్షియల్ ఒకసారి ఇది జెన్యూన్ బ్రీడ్, నెలకి 85 లక్షలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎవరైనా మనకు రూపాయి ఇచ్చారా? పోనీ ఎవరైనా ఒక సింగిల్ రూపాయి డొనేషన్ ఇచ్చారా? పోనీ నేను ఎప్పుడైనా ఎవరి దగ్గరైనా తీసుకున్నానా డొనేషన్? ఇప్పుడు వచ్చి సుమారుగా 96 కోట్లు ఖర్చు అయింది. ఎవరన్నా అడిగానా నేను? మొత్తం 3200 ఆవులు. సామాన్యంగా ఒక ఆవును పోషించడానికి ఎవరికి ఛార్జింగ్ కావట్లే. ఇన్ని ఆవులకి ఫుడ్ పెట్టాలి. ఫీడ్ ఎంత ఉంది? 40 రూపాయలు ఉంది ఓన్లీ తౌడు. నెలకి ఎన్ని టన్నులు? 10-12 టన్నులు పడుతుంది. ఇంకా సైలేజ్ దానా ఇవన్నీ ఎంత ఖర్చు అండి? 56 మంది స్టాఫ్, 4 డాక్టర్లు. ఎవరన్నా వచ్చి ఒక నెల మెయింటెనెన్స్ తీసుకోమండి, 10 పేర్లు పట్టుకుపోమనండి ఫ్రీగా. ఇప్పుడు ఆవుకి విలువ లేకే కదా మీరు అందరూ ఏం చేశారు? విలువ ఏమి ఇచ్చారు? కమర్షియల్ అని విలువ 10,000కి 5,000కి ఇచ్చి కోతకు పంపిస్తున్నారు. 1,50,000 వరకు వర్త్ కిట్టుబాటు అయ్యే విధంగా వాళ్ళు బీఫ్కి వెళ్ళిపోతుంది. అది కేజీ మాసం 1,150 రూపాయలు ఉంది. నేను కూడా ఇలా 10,000కి 20,000కి ఇచ్చేస్తే కోసుకుని తినేస్తారేమో. సండే చికెన్ లాగా మటన్ లాగా కోసుకుని తినేస్తారు. ఆవుకి విలువ ఇవ్వాలండి ఫస్ట్. మనం ఎప్పుడైతే ఆవుకు విలువ ఇచ్చామో, రోడ్డు మీద ఎక్కడ ఉంటుంది ఆవు? రోడ్డు మీద ఆవు ప్లాస్టిక్ తినే పరిస్థితి ఎందుకు వచ్చింది? అందరూ పూజిస్తారు, వెనక్కి దండం పెట్టుకునే వాళ్ళు తప్ప దాన్ని ఇంట్లో పెట్టుకుని పూజించే వాళ్ళు ఎవరు? దొడ్లో పెట్టుకుని పూజించే వాళ్ళు ఎవరు? అది ప్లాస్టిక్ ఎందుకు తింటుంది? ఈ రోజు సంతలోకి వెళ్తే 5,000కి 6,000కి 10,000కి ఆవులు అమ్మేస్తున్నారు. వాళ్ళకేమో 1,50,000 2 లక్షలు గిట్టుబాటు అవుతుంది. రోజుకి 7,50,000 వెదకు గురవుతున్నాయి. ఇప్పుడు ఆవును రక్షించాలంటే ఏంటి? ఆవు కొంత విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వాలంటే ఇప్పుడు నవేడేసి విలువ దేనికి వస్తుంది? డబ్బుకు వస్తుంది. ఎవరైతే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతారో ఆవుకి దానికి ఇంపార్టెన్స్ వస్తుంది. ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఆవుకు విలువ ఇవ్వటం. ఇది అర్థం చేసుకుంటలేదు ఎవరో. మీరు రోడ్డు మీద ఆవుని 1,00,000 రూపాయలు అమ్మానండి, ఆవుని ఎవరైనా రోడ్డు మీద వదులుతాడా? గేదెలు ఎందుకు ఉండమండి రోడ్డు మీద? గేదెలు కాస్ట్ ఎక్కువ కాబట్టి. అంటే గేదె కంటే తీసిపోయింది ఆవు. ఆవు కూడా 1,00,000-2 లక్షలు కాస్ట్ పెట్టమనండి. ఎవరు రోడ్డు మీద వదలరు. వీళ్ళు ఎవరు పట్టుకోక్కలేదు. బయటికి వెళ్ళి ఆవుల్ని విధించడం ఆపండి, వ్యాన్లో తీసిపోవద్దు, కోతకు తీసిపోవద్దు, ఇవన్నీ ఎవరు అనరు. ఆవుకి వాల్యూ ఇవ్వమనండి. ఇప్పుడు కోతకు వెళ్ళేవాడు ఎంత 1,50,000 ఆవును కొనుక్కుంటున్నాడు. ప్రతి రైతు దాన్ని 3 లక్షలు వ్యయం వచ్చేలాగా అమ్మానండి. వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తుంది ఆవు? అంటే ఇక్కడ ఆవుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మనకి ఎంత ఖర్చు అవుతుందో అది. ఇది స్టార్టింగ్ మనం ఇప్పుడు వరకు ఎంత ఖర్చు అయి ఉంటుంది? ఇప్పుడు నేను ఇంకా చాలా తక్కువకి ఇస్తున్నాను. బయట చాలా మంది నా పేరు చెప్పుకుని ఎంతో లక్షల మంది బతుకుతున్నారు. డూప్లికేట్లు. అదే ఇప్పుడు మీ ఆవేదన అర్థమైంది. డూప్లికేట్లు అంటే ఇప్పుడు సంతల్లో ఇదే సైజు ఆవులు 10,000కి 20,000 కూడా అమ్మేస్తున్నారు. మరి మీరు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, మైక్రో కౌస్, ఎవరు చెప్పేస్తారండి మైక్రో కౌస్, నానో కౌస్ అని. ఎవరు చెప్తారు? ఇక్కడ మైక్రో ఎలా అడ్డుకట్టగలుగుతున్నారు దీనికి? ఇక్కడ మీ నేచర్ మైక్రో నానో అనేది నేను పెట్టిన పేరు, క్రియేట్ చేసింది నేను. దీని మీద పేటెంటే నాది, ట్రేడ్ మార్కే నాది. నేను ఒక హ్యూమన్ డాక్టర్ని. ఆ పని చూసుకుంటే ఈ పని చూసుకోవాలి. ఇంకా చిల్లరగాళ్ళు ఎంత పేర్లు చెప్పుకుంటారు, వాళ్ళందరూ వెనకాల తిరిగే టైం ఎక్కడ ఉంది? అయితే కొద్ది టైం తీసుకుని వాళ్ళ మీద కూడా దృష్టి పెడతా. అయితే ఇక్కడ ఏమవుతుందంటే జగ్గంపేట, గోకవరం, ఇక్కడ కొన్ని సంతలు ఉంటాయి. సంతల్లో మన ఇక్కడ నేటివ్ బ్రీడ్ పుట్టిదోళ్ళు ఉంటాయి. అవి 20,000కి 10,000కి తల్లి దోళ్ళని కడతారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ తల్లిని దోళ్ళని తీసుకుని తల్లిని బీఫ్కి ఇచ్చేసి ఈ దోళ్ళని మీ నేచర్లని మైక్రోలు అని చెప్పి అమ్మేస్తున్నారు. కొనుక్కుని వాడు ఫోన్లోనే కదా ఇదంతా. అక్కడ కొనుక్కున్నాక మళ్ళీ నాకు ఫోన్ చేస్తున్నాడు, ఏంటంటే ఎలా ఉంది, మీరేమో ఎంత చెప్పారు, మా వాళ్ళు ఎలా పంపించారు, అరే నేను ఎప్పుడు ఇచ్చాను నీకంటే అమౌంట్ మీది అని చెప్పి ఇలాగా మన పేరు చెప్పుకుని చాలామంది సఫర్ అవుతున్నారు. ఎవరో కొనుక్కునే వాళ్ళు నా పేరు కింద వీళ్ళందరూ ఏమంటున్నారు, కొన్ని నాడీపతి బ్రీడ్ అంటారు, ఆయన దగ్గర కొన్నామంటారు. నేను ఎవరికి లోకల్ వాళ్ళకి ఎవరికి ఇవ్వను, అసలు ఇవ్వను. నేను ఒకరికి ఇచ్చానంటే దానికి ఒక 30 పేజీల డాక్యుమెంటేషన్ ఉంటుంది. లైఫ్ లాంగ్ దానికి సపోర్ట్ ఉంటుంది. ఎలా ఉంటుందండి అది? ఆ డాక్యుమెంటేషన్ బ్లడ్ లైన్ ఉంటుంది, మీ అసిస్టెన్స్ ఎలా ఫాదర్స్, దాని మదర్ సైడ్, ఫాదర్ సైడ్, దాని జెనెటిక్, దాని ఫుడ్, దాని వ్యాక్సినేషను, దాని బ్రీడ్ సర్టిఫికెట్, ట్రాన్స్పోర్టేషన్ సర్టిఫికెట్, ఇలా అన్ని వివరించడం జరుగుతుంది. లైఫ్లో మనం ఒక ఐటీ చెప్పాక ఐటీ మించి ఒక్క అంగుళం పెరిగినా దాన్ని వెనక్కి ఇచ్చామని చెప్తాను నేను, అందులో డౌట్ లేదు. మనది ఏంటంటే ఇప్పుడు గోల్డ్, రోల్ గోల్డ్ చూడటానికి ఒకలాగా ఉంటాయి.
రోల్డ్ గోల్డ్ కొనుక్కుని నువ్వు గోల్డ్ అనుకుంటే మనం ఏం చేయగలం? అది నీ ఇష్టం. ఇక్కడ మనం మోసపోతున్నాం అనేది చూసుకోవాలి. వాళ్ళ దగ్గర ఎలా వస్తుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఇక్కడే ఉన్నాయి, పేరెంట్స్ ఉన్నాయి, మదర్స్ ఉన్నాయి, ఫాదర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటికి పుట్టిన బ్రీడ్ ఈ సైజు వస్తుంది. 5 అడుగులు పుట్టిన దానికి ఎప్పుడు ఎంత చిన్నపిల్ల పుట్టినా శమన్ చేసి పెద్ద ఎదిగాక 5 అడుగులు అవుద్ది. ఇప్పుడు ఇంతమంది కొనుక్కుని వెళ్తున్నారంటే వాళ్ళ పేరెంట్స్ని చూపించమనండి, వాళ్ళ తల్లిదండ్రులు చూపించమనండి. ఆ దూడను వదిలితే తల్లి దగ్గర పరిగెట్టుకు వెళ్తుంది, అది ఎవిడెన్స్. చూపించమనండి. ఎవరి దగ్గర అవి ఉండవు. అంటే కొనుక్కునే వాళ్ళకి ఏంటంటే అవగాహన లేక. ఓన్లండి ఒక విధంగా గోమాతకి సేఫ్టీ జరుగుతుంది కదా. సంతల్లో ఆవులను కూడా ఇంట్లో పెంచుకునే స్థితి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ నేనే కదా, అది నాకు చాలు. వాళ్ళు ఏదో డూప్లికేట్ చేస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారని నేను ఆలోచించిన. ఆవుకి ఏ ఆవుకైనా విలువ వచ్చిందా లేదా అనేది నా కాన్సెప్ట్. సో మొత్తం మీద మీరు నాడీపతి ఏదైతే ఉన్నాయో మైక్రో కౌస్ కానీ మైక్రో మినియేచర్ కౌస్ కానీ వీటి దగ్గర మీ దగ్గర ఈ పేటెంట్ హక్కులు మీ దగ్గరే ఉన్నాయంటారా? పేటెంట్ నేనే తీసుకున్నాను, నాదే. ఐపీఆర్ నెంబర్ వచ్చింది, ఇక్కడ ట్రేడ్ మార్క్ వచ్చి మీనేచర్ పొంగునూరు వచ్చింది, మీనేచర్ కౌస్ వచ్చింది, మైక్రో మీనేచర్ వచ్చింది, నాడీపతి నానో వచ్చింది, నాడీపతి క్యాటిల్స్. 6 ట్రేడ్ మార్కులు, ఒక పేటెంట్. మొత్తం ఇప్పుడు ఎంత ఉందండి స్ట్రెంత్? అలాగే ఎన్ని ఎకరాల్లో ఇది కేంద్రీకృతం అయింది? ఇక్కడైతే ఈ ఆవులు ఉండే ప్లేస్ 5 ఎకరాస్. ఇది కాకుండా ఇంకొక 10 ఎకరాస్ వెనకాల ఉంది గ్రేజింగ్ అయ్యి. ఇది కాకుండా సుమారుగా ఒక 300 నుంచి 500 కిలోమీటర్ల వరకు గ్రేజింగ్ వెళ్తాయి ఆవులు. సో థ్యాంక్ యూ సార్ డాక్టర్ గారు. ఒకటే చెప్తా ఉన్నారు, మొత్తం మీద పెన్వత్స కృష్ణరాజు గారు ఈ సూక్ష్మ గోవుల సృష్టికర్త. రైతులు ఈ పొట్టి ఆవులను పెంచుకోవడానికి ప్రత్యేకంగా ప్రేమతో ఎక్కడికి వస్తున్నారో వాళ్ళందరినీ మోసం చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఈ నాడీపతి ఏవైతే సూక్ష్మ గోవులు ఉన్నాయో వీటికి ఆ పేటెంట్ హక్కులు మా దగ్గర ఉన్నాయి. మా దగ్గర ఎవరైనా ఆవులు కొని తీసుకెళ్తే కనుక 1 ఇంచు పెరిగినా కూడా ఆ ఆవుని రీప్లేస్ చేస్తూ ఉంటూ కూడా కృష్ణరాజు గారు హామీ ఇస్తూ ఉన్నారు. నాడీపతి గోశాల నుంచి కెమెరామెన్ సుమన్తో వర్మ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.